తగ్గిపోతుంది. దట్స్ ఆల్, అంతే. తినేవి మిమ్మల్ని తినమని ఒక పాతి చెప్తానండి, తినండి అనే ఒక పాతి చెప్తాను. ఆ పాతికలో 4 పిల్లర్స్ ఉంటాయండి. 4 పిల్లర్స్, 4 పిల్లర్స్. ఒక కుర్చీ నిలబడాలంటే 4 కోళ్ళు ఎలా కావాలో ఈ ఫుడ్ ప్రోగ్రామ్కి ఈ 4 పిల్లర్స్ ఎసెన్షియల్. దాంట్లో మీకు ఛాయిస్ లేదు, తీసుకుని తీరాలి. మిగిలిన 21 ఉన్నాయి. అంటే 21 అంటే లెక్కేసి కాదు, సుమారు చెప్తున్నాను. మిగిలిన నేను 1 తింటా మీ ఇష్టం, నేను తిన్నాం మీ ఇష్టం, 4 తింటా మీ ఇష్టం, 21 తింటా మీ ఇష్టం, అన్నీ మీ ఇష్టమే. ఆ 4 తిన్నాం మీ ఇష్టం కాదు. అది 4 పిల్లర్స్. ఇక తినద్దు అని మీకు పాతి చెప్తాను. ఆ పాతికలో ఒక్కటి కూడా తినటానికి వీల్లేదు, నో. గుర్తుపెట్టుకోండి, ఒక్కటి కూడా మీకు ఛాయిస్ లేదు. నో అంటే నో, అంతే. రిఫైన్డ్ ఆయిల్స్ నిన్నాళ్ళు హాని చేస్తూ వచ్చినాయి. సో ఈ ప్రోగ్రాంలో వద్దు, తర్వాత వద్దు, తర్వాత కూడా మనకు వద్దు. ఈ ప్రోగ్రాంలో అంటే న్యాచురల్ ఆయిల్స్లో కూడా అన్ని ఆయిల్స్ వాడడం. నేను మీకు కొన్ని 4 రకాల ఆయిల్స్ చెప్తాను. 4 రకాల ఐటమ్స్ అంటే మొత్తం లాస్ట్ 4లో మళ్ళీ 3 కేటగిరీలు ఉంటాయి. మొత్తం 7 ఆయిల్స్తో మాత్రమే మీరు వంట చేసుకోవాలి. 7తో మాత్రమే మీరు వంట చేసుకోవాలి, 4 కేటగిరీలు. సో ఫస్ట్ది 100కి 100 పాయింట్లతో కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అండి, వంట చేసుకోవడానికి మీరు 7 వాడచ్చు. ఆ 7లో ఫస్ట్ది కొబ్బరి నూనె. ఇది 100కి 100 మార్కులు అండి. ఇవాళ ఈనాడులో కూడా వేసినట్టున్నారు, చూసారా మీరు? ఇవాళ ఈనాడు చూశారు కదా, ఈనాడులో వేశారు. లారిక్ యాసిడ్ ఉన్న ప్రపంచంలో లారిక్ యాసిడ్ ఉన్న ఒకే ఒక వంట ఆయిల్ కొబ్బరి నూనె. వంటకి అద్భుతమైన మేలు చేస్తుంది ఇది. అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఇప్పుడు కొబ్బరి నూనెతో వంట చేసుకోమని వాళ్ళ ఆరోగ్య సంస్థలన్నీ ఎంకరేజ్ చేస్తున్నాయి. అది 100కి 100% మంచిదండి. దానికి ప్రత్యామ్నాయం కూడా లేదు. తల్లి పాలకి ప్యాకెట్ పాలకి ఎంత తేడా ఉందో కొబ్బరి నూనెకి మిగిలిన నాటికి అంత తేడా ఉంది. ఎలా తీసుకోవాలి? కొబ్బరి నూనె మీకు ఇక్కడ గానగలు ఉన్నాయండి, లోకల్గా చెక్క గానగలు ఉన్నాయా? చెక్క గానగలు ఉంటే గానగల దగ్గర కురిడీలు తీసుకెళ్ళి పట్టించుకోండి, మీరు పట్టించుకోండి. వాళ్ళు తేటగా ఉండడం కోసం గానగల వాళ్ళు గ్లూకోన్ డి కానీ పటికలు కానీ ఇలాంటివి కలుపుతున్నారు. అలాంటి కలపనే వద్దు. అది మామూలుగా ఉంటే ఓకే, కానీ మన ప్రోగ్రాంకి అడ్డం వస్తుంది. గానగలో మీరు తీసుకెళ్తే కురుడీలు మీరు దగ్గరుండి తీసుకెళ్ళి దగ్గరుండి పట్టించుకోండి, లేదా ఇంకేదన్నా స్వచ్ఛమైన సోర్స్ తీసుకోండి. ఎందుకంటే కొబ్బరి నూనెలో కల్తీ అంటే కల్తీ అని కాదండి, తేటగా ఉండటం కోసం. మామూలుగా మనకు కొంచెం మడ్డిగా ఉంటుంది, తేటగా ఉండటం కోసం ఏం చేస్తానంటే పటికి బెల్లం లేదా గ్లూకోన్ డి వేస్తున్నారు. అలా వేయటం వలన మనకి వాడి పర్పస్ ఓకే, తేటగా ఉంటుంది, అందంగా ఉంటుందని వాడు అనుకుంటాడు. ఇతర వంట చేసుకోవడానికి ప్రాబ్లమే లేదు, మన ప్రోగ్రాంకి అడ్డం వస్తుంది అది. కాబట్టి అది జాగ్రత్త పడండి. ఎవరైనా సరే కురుడీలు కానీ తీసుకుంటే చేయండి. లేదా పతంజలి లాంటి కొన్ని బాగున్నాయి అంటున్నారు, కొన్ని బ్యాచ్లు తేడా వచ్చినాయి అంటున్నారు. పూర్తిగా చెప్పలేకపోతున్నాం. ఒకవేళ తేడా రాలేదనుకుంటే మీరు కొబ్బరి నూనె మార్చండి, మీకు ఆల్టర్నేటివ్స్కి వెళ్ళండి. మంచి చూసుకోగలిగితే కొబ్బరి నూనె మించింది లేదండి, కొబ్బరి నూనె అలా తీసుకోండి. కేరళ సోర్స్ ఉన్న అవకాశం ఉంటే తెప్పించుకోండి. బాగా తేట ఉంటే మంచిది అనుకోమాకండి, బాగా తేట ఉంటే మంచిది కాదు. కోల్డ్ ప్రెస్లో తీసి గానగలో తీసింది అయితే మంచిది. అంతేగాని ఇతర ప్రాసెస్లు ఉంటాయి, కొబ్బరి పాల నుంచి తీసిన ప్రాసెస్, అవి చాలా ఖరీదు కూడా ఉంటాయి. ఎంజాన్లో తెప్పించాయన్నీ, అవన్నీ మీరు పట్టించుకోమాకండి, అవి మన ప్రోగ్రాం పనికిరావు. రెండో చాయిస్ నెయ్యి అండి. నెయ్యి ఇది మిగిలిన అన్నిటికీ 40 మార్కులు పడతాయండి 100కి. కొబ్బరి నూనెకి 100కి 100 మార్కులు, స్పీడ్గా తగ్గుతారు, మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ రెండో చాయిస్ నెయ్యి అంటే మన చిన్నప్పుడు చేసేవాళ్ళం, అది నెయ్యి అంటే ప్రాసెస్. పాలని సన్నసెగలో కాసి మేగడ వచ్చిన తర్వాత ఆ మేగడని కలెక్ట్ చేసి దాన్ని పెరుగులో తోడేసి దాన్ని మజ్జిగలో చెక్క కవ్వంతో చిలికి వెన్నపూస తీసి ఆ వెన్నపూసని పొయ్యి మీద కాస్తే 10 ఏళ్ళకి ఆ వాసన వచ్చేది. ఒక సున్నుండలో వేసినా ఒక రోటి పచ్చళ్ళలో వేస్తున్నా ఆ కమ్మతనమే వేరు. ఇప్పుడు వస్తుంది నెయ్యి ప్యాకెట్లలో, ముక్కు దగ్గర పెట్టిన వాసన తెలియదండి నెయ్యి. నేను అది నెయ్యి అని నమ్మటానికి మనకుండే ఒకే ఒక ఆధారం, మనం కొన్న ఆ ప్యాకెట్ మీద తెలుగులో 2 అక్షరాలతో నెయ్యి అని రాసి ఉంటుంది, అదొకటే ఆధారం. ఇక్కడ పెట్టిన వాసన రాదండి, ఇక్కడ పెట్టినా రాదు. కర్మ ఏంటంటే ప్రాసెస్లు మారిపోయినాయి, న్యాచురల్ ప్రాసెస్ పోయి పాల నుంచి డైరెక్ట్ తీసేస్తున్నారు. అంటే బిజినెస్. ఇప్పుడు మనం ఎవరిని అంటాకేం లేదు, తప్పుల ప్రపంచం కాదు ఇది, బిజినెస్ అంతే, అయిపోయింది. మీరు ఇక్కడ పల్లెటూరు నేపథ్యంలో ఉన్నారు కాబట్టి దొరుకుతాయా మీకు? ఇప్పుడు మా ఏరియా అంతా పులు బ్లాక్లోకి వెళ్ళిపోయినాయి. అంతా హైదరాబాద్ దగ్గర నుంచి బెదవాళ్ళు ఇవన్నీ ఎక్కడ ప్రస్తుతం కొబ్బరి నూనెలు ఇవన్నీ దొరికే పరిస్థితి లేదు, నో స్టాక్ బోర్డులు ఎలాడుతున్నాయి. మీరు సోర్స్ ఉంటే చూడండి.
ఈ ఏరియా అంత మూమెంట్ లేదనుకుంటే మీరు సాధ్యంత వరకు సహజమైన ప్రాసెస్లో వచ్చేది తీసుకునే ట్రై చేయండి. నాటు ఆవు నెయ్యి, దేశవాళీ ఆవు నెయ్యి అయితే చాలా మంచిది. నెయ్యికి పెద్ద రాదు. నెయ్యి అనగానే మళ్ళీ ప్యాకెట్లోకి వెళ్ళి దాని మీద ఆవు బొమ్మ వేసి ఉండాలా మీరు నెయ్యి అని నమ్మేమాకండి. అంతంత నెయ్యిలో రావు ఆవులకి. వీళ్ళు ప్యాకెట్లో పోసి అమ్మేంత. మామూలు నెయ్యిలో కొంచెం పసుపు కలర్ అయితే వచ్చేస్తుంది. కల్టివేషన్లో జాగ్రత్తగా ఉండండి. పెద్ద కంపెనీలు కూడా మినహాయింపేం కాదు. సాధ్యమైనంత వరకు న్యాచురల్ తీసుకుని ట్రై చేయండి. నెక్స్ట్ నెయ్యి, ఆవు నెయ్యి మంచిది. లేదు అనుకుంటే గేదె నెయ్యి అయినా సరే ఓకే. న్యాచురల్ ప్రాసెస్ నుంచి చేసింది తీసుకుంటే మంచిది. లేదా తప్పదనుకుంటే ఇక మామూలు దీనికి వెళ్ళండి నెయ్యి. మూడవది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్లో వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి, రిఫైండ్ తీసుకోకూడదు. ఆలివ్ ఆయిల్ని ఫ్రైలకు వాడకూడదండి, ఫ్రైస్కి వాడకూడదు. అది ఎక్కువ లైట్గా ఉండే కర్రీస్ వాడటానికి లేదా సలాడ్ మీద డ్రెస్సింగ్ చేయడానికి వాటికి మాత్రం వాడుకోండి. ఫ్రైలు డీప్ ఫ్రై చేయడానికి ఆలివ్ ఆయిల్ పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఆలివ్ ఆయిల్. నాలుగోది బటర్. బటర్ అంటే మళ్ళా 4 కేటగిరీలు ఉన్నాయండి, వేరే 3 కేటగిరీలు ఉన్నాయి. బటర్ అంటే పెరుగు మీద మేగడ. పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, పాల మీద కాదండి, గుర్తుపెట్టుకోండి. పాల మీద మేగడ కాదు, పెరుగు మీద మేగడ. పెరుగు తోడేస్తే పైన వచ్చే మేగడ, అది ఇది ఉంటుంది. నార్మల్గా ఏం చేస్తారంటే మీరు పాలు కాసిన తర్వాత మేగడ బాగా రావాలంటే పాలు కాసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. పైన రాత్రిపూట పెట్టొస్తే పొద్దున్నే బాగా బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు దాన్ని విడిగా తీసి తోడేసుకోండి, పెరుగు మీద బాగుంటుంది. మీరు న్యాచురల్గా పెడితే రాదు. డీప్ ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి తీసేసుకోవాలి. అది మరీ గడ్డగట్టేట్టు కాదు, కొంతసేపు ఉంచితే బాగా పైకి వచ్చేస్తుందండి, ఉన్నదంతా పైకి లాగి వచ్చేస్తుంది. ఆడవాళ్ళు చాలామంది తెలిసే విషయం. సో అలా చేయండి. ఆ పెరుగు తీసుకుని దాన్ని తోడేసుకోండి. అలా ఆ మేగడ, పెరుగు మీద మేగడ కానీ లేదా వెన్నపూస, దాన్ని చిలికితే వచ్చే వెన్నపూస కానీ, అది కూడా బటర్ కింద వస్తుంది. మూడోది కంపెనీల బటర్ ప్యాకెట్స్, అమూల్ కానీ, విజయ కానీ, హెరిటేజ్ కానీ, ఇంకా ఇతర కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీల బటర్ ప్యాకెట్స్ అవి కూడా బటర్ కింద వస్తాయి. లాస్ట్ది చీజ్ అండి. చీజ్ కూడా రకరకాల ఫ్లేవర్లో ఉంటుంది, అది కూడా దాంతో కూడా వంట చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొబ్బరి నూనె తప్ప మిగిలినన్నీ 100కి 40 మార్కులు పడతాయి వంటకి. కొబ్బరి నూనె 100కి 100 మార్కులు. సో మళ్ళీ మొత్తం చెప్తాను. కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, అమూల్, విజయ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్. ఏడవది చీజ్. దీంతో మాత్రమే వంట చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ అండి, ఉప్పు. ఉప్పు అంటే ఈ ప్రోగ్రాంలో సముద్రపు ఉప్పు, కల్లుప్పు. సముద్రపు ఉప్పు అనేది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. కల్లా కాదనేది కాదు, సముద్రపు ఉప్పు అంతా కల్లే ఉంటుంది. అట్లానే కల్లుప్పులనే సముద్రపు ఉప్పులో తేడా తెలుసుకోండి. ఇది 2 తేడా తెలుసుకోండి. అంటే మీరు సూపర్ బజార్లోకి వెళ్ళి కల్లుప్పు అంటే ఇబ్బంది, గుర్తుంచుకోండి. అయోడిన్ ఇలాంటివి కూడా కల్లుప్పులో ఉంటాయి, కల్లులో ఉంటాయి. అది కాదు లెక్క. మనకు వస్తున్నాయండి, మీకు ఇక్కడ ఉంటాయా బస్తాల్లో. హైదరాబాద్లో ఇదే సమస్య వచ్చింది. హైదరాబాద్లో లేదంటే రామరాజు గారు జలవిహార్ ఎండి ఆయన 2 లారీలు వైజాగ్ నుంచి తెప్పించి జలవిహార్లో పోసేసి ఎవరికి కావాలని ప్యాకెట్లు చేసి ఫ్రీ, ఎన్ని కావాలని లారీలు హైదరాబాద్ మొత్తం ఇస్తా అన్నాడు ఆయన. 2 లారీలు నేను ఉండగానే అక్కడ మాట్లాడేసి మీటింగ్ జరుగుతూ ఉండగానే 2 లారీలు వైజాగ్ నుంచి తెప్పించేసి అక్కడ గుట్టలు పోంచేశాడు ఆయన. అంటే అట్లా ఎవరో ఒకరు ముందుకు వస్తున్నారులేండి ఈ కార్యక్రమానికి. అందరూ తలవ చేస్తున్నారు, తలవ చేయి. ఇప్పుడు ఇలా బాపట్ల నుంచి చాలా ముందుకు వచ్చారు, అలా అందరూ సహకరిస్తున్నారు. సో అలా సముద్రపు మాత్రం వాడాలి. నెక్స్ట్ మూడోది కోడిగుడ్డు అండి. కోడిగుడ్డు ప్రతి మనిషి ఈ ప్రోగ్రాంలో రోజుకి 0 నుంచి 6 గుడ్లు తినచ్చండి. 0 నుంచి 6 గుడ్లు తినచ్చు. అంటే నేను 0 అంటున్నా, గుర్తుపెట్టుకోండి. అంటే తింటేదనండి లేదంటే లేదు, తింటేదనండి లేదంటే లేదు. 0 నుంచి 6 అంటే నేను ఇక్కడ మీరు ఇంతమంది కూర్చున్నారు, ఒక్కొక్కరికి పిలిచి చెప్పడం కాదు. బాగా లావు కొన్నాళ్ళు 1/2 డజన్ తినండి, ఇబ్బంది లేదు. బాగా లావు 140, 150 తిన్నా పర్లేదు. 100 కిలోల దగ్గర ఉన్నాళ్ళు 4 అట్లా తినండి. ఇంకా ఉన్నాళ్ళు కొంచెం తక్కువ. అలా మీకు మీరు రేషియో చూసుకోండి. అంతేగాని సన్నగా ఉన్నాళ్ళు కూడా తినమని కాదు. కొంతమంది సగం చూడకుండా మొదలెడతారు. ఇంటర్నెట్లో ఏమైనా పేరు లేని విమర్శలు. ఆయన 6 గుడ్లు తినమంటున్నాడు, నేను చెప్పట్లా. 0 నుంచి 6 గుడ్లు అంటాను. వీళ్ళు వచ్చిన వాళ్ళతో సాగు ఏంటంటే స్టూడియోలో కూర్చుంటామండి. స్టూడియోలో లైవ్ కానీ పిలుస్తారు అనుకోండి, వెళ్తాం. ఈయనేంటి ఏం చేస్తున్నాడు, ఈయన ఎందుకు పిలిచారు ఈయన్ని, నేనేం చేస్తాను తెలిసి వచ్చేసారు నా గురించి డిస్కస్ చేయడానికి. 6 గంటలు 7 గంటలు మీటింగ్ పెడితే ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పాడంటే ఈయన ఆహారం ద్వారా జబ్బులు తగ్గించుకోండి. ఇది అందరూ చెప్పేదాకా ఏంటి ఏం చెప్పేది అంటే అసలు ఏమి లేదు. అంతా తీసిపారు. ఏం చదివింది ఏంటి,
బేకామ్ అండి. అకౌంట్స్ అని ఎందుకు చెప్తాడా? మరి మేమెందుకు ఇక్కడ? ఇట్లా అండి, అంటే ఇట్లా ఉంటాయి. అంటే వాళ్ళు ఏమంటే ఏమీ తెలియకుండా ఒక మనిషిని పిలిచి 8 గంటలు అక్కడ కూర్చోబెట్టామంటే ఊరినే కాదు కదండి, తిరిగి తీసుకొచ్చామంటే సంథింగ్ ఉంటుంది కదా. ఒక మనిషి మీద మాట్లాడాలంటే సబ్జెక్ట్ చదివి అతను ఏం చెప్తున్నాడు తెలుసుకుని దాని మీద మాట్లాడాలి. ఏమీ తెలియకుండా అక్కడిక్కడ కూర్చుని పై మాట్లాడితే అలానే ఉంటుంది. అదే వాళ్ళు చేసే విమర్శలు ఒకటి ఏంటంటే 6 గుడ్లు తినమంటున్నానండి. నా ప్రతి మీటింగ్లో 0 నుంచి 6 అంటాను. 0 నుంచి 6 అంటే 6 గుడ్లు తినమని మీనింగ్ అంటే ఇక వాళ్ళు అర్థం చేసుకోవాలంతా. మీరు ఎవరైనా సరే అలాంటివి వస్తే తిప్పి కొట్టండి మీరు, ఎందుకంటే మీకు నేను స్పష్టంగా చెప్తున్నాను కాబట్టి. 0 నుంచి 6 తింటే తినండి, లేదంటే లేదు. తినేవాళ్ళు ఎల్లో తిని తీరాలి, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఇన్నాళ్ళు మీరు ఒకటి నమ్మారు, ఇది తింటే గుండె జబ్బు వస్తుందని, అందుకు తినలా. కానీ ఇప్పుడు చెప్తున్నా కోడిగుడ్డు ఎల్లో తినడం కారణంగా, నెయ్యి వేసుకోవడం కారణంగా, ప్రకృతి ఇచ్చిన ఆయిల్ వాడటం కారణంగా ప్రపంచంలో ఒక్కడ కూడా గుండె జబ్బు వచ్చినంత వరకు అవడం నిరూపించాలి, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఒక్కడ కూడా గుండె జబ్బు వచ్చినట్టు ఇంతవరకు ఒక్క ఆధారం కూడా లేదు. ఇది అఫీషియల్ చేశారు. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చేసింది, మొత్తం ప్రపంచానికి గైడ్లైన్స్ వచ్చినాయి. ఏమీ కాదు, మీరు ఏమైనా పొరపాటున ఇన్నాళ్ళు వదిలేసి ఉంటే శుభ్రంగా తినండి. ఎల్లో తిని తీరాలి. ఎల్లో వైట్ కంప్లీట్గా తీసుకోండి. 2, దీన్ని ఎలా తినాలి? కోడిగుడ్ని నేరుగా తినాలి. ఏదైనా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే ఉల్లిపాయ కోసి, పచ్చిమిరకాయలు కోసి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివన్నీ కలిపి, ఉప్పు కారం మీ ఇష్టం, కోడిగుడ్డు అట్టేసుకోండి. లేదా కోడిగుడ్లను గిలకొట్టి ఆమ్లెట్ వేసుకోండి. గిలకొట్టి జీలకర్ర, ఉప్పు కారం వేసుకుని ఆమ్లెట్ వేసుకోండి. లేదా బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టి తీసుకోండి. లేదా బాయిల్డ్ ఎగ్స్ని ఉప్పు కారం వేసి కొబ్బరి నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించుకు తినండి. కొబ్బరి నూనె నెయ్యి కానీ వేసి ఉప్పు కారంలో వేయించు తినండి. అంతేగాని పొరపాటును కూడా ఉడికిన కోడిగుడ్డుని ఉప్పు కారం కలిపి దాంట్లో నంజుకు తినద్దు. రెండింటికి తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ స్పష్టంగా చెప్తాను, గుర్తుంచుకోండి. ఉప్పు కారం ప్లేట్లో కలిపి దాన్ని ఈ గుడ్డు ఉడకబెట్టిన తీసి దాంట్లో నంజుకు తినద్దు. ఉప్పు కారంలో తినాలనిపిస్తే ఉప్పు కారం నేతిలో దాంట్లో వేయించుకుని అప్పుడు తినండి. నేను తేడా మీకు తర్వాత చెప్తాను. రెండింటికి తేడా ఉంది, రెండింటికి చాలా తేడా ఉంది. సో అలా తినచ్చు. లేదా హాఫ్ బాయిల్డ్ తినచ్చు పెప్పర్ సాల్ట్ వేసుకుని. లేదా కోడిగుడ్డు పరుటు తినచ్చు. లేదా ఇందాక నేను చెప్పాను కదా, తోటకూర ఆమ్లెట్, సొరకాయ ఆమ్లెట్, బీరకాయ ఆమ్లెట్, పాలకూర ఆమ్లెట్, గోంగూర ఆమ్లెట్, మష్రూమ్ ఆమ్లెట్ అన్నీ ట్రై చేయండి. పిల్లలకి చక్కగా పెట్టండి. ఇది కూర వండే పెట్టవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కూర వండే పెట్టవసరం లేదు. చక్కగా తోటకూరని లేదా పాలకూరని సన్న ముక్కలు కోసి అట్లాగా బాగా కలిపేసి దీంట్లో జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ అన్నీ కలిపి రొట్లాగా కొంచెం లావుగా చేసి 4 దాంతో వేస్తే 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పడుతుంది. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. పిల్లలకి నుంచి వాళ్ళు ప్రోగ్రాం చేసినా చేయకపోయినా ఆ దోశలు లాంటివి తీసేసి రుచిగా ఇలాంటిది పెట్టండి. ఇది తింటే వస్తుంది అసలు బలం, అసలు శక్తి. అది చేయండి. ఎగ్గు అలా తినచ్చు, నేరుగా తీసుకోవాలి. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్. మీలో వెజిటేరియన్ ఎంతమంది చేయొద్దండి ఒకసారి? పర్లేదు, బాగా రైట్. మీకు వెజిటేరియన్ వాళ్ళకేమో కానీ నాన్ వెజిటేరియన్ మాత్రం ఇది పండగనండి. మీరు అన్ని పండుగలు ఒకసారి చేసుకోవచ్చు. హ్యాపీగా కుమ్మేయండి. చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు, పంది మాంసం ఏదైనా సరే 1,00,000 మంది చేస్తే 1,00,000 మందిలో 1000 మంది తప్పు చేస్తే ఆ 1000లో 990 మంది తప్పు చేసేది ఈ పిల్లర్లోనే, గుర్తుపెట్టుకోండి. ఇది కీలకమైన స్తంభం. ఇది లేకపోతే ఈ ప్రోగ్రామే లేదు. ఇది ఎక్కువ తప్పులు చేసేది కూడా అదే. జాగ్రత్తగా చేస్తే అలా స్మూత్గా అయిపోతుంది మన ప్రోగ్రాం. అదేంటంటే పిల్లలు జాగ్రత్తగా వినండి. ఈ ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఫ్యాట్ తీసుకుని తీరాలి. అది ఫ్యాట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్యాట్? ఫ్యాట్ అంటే కోడిగుడ్డులో ఎల్లో ఉంటుంది ఫ్యాట్. అది ఫ్యాట్ కిందకు వస్తుందా? అది ఫ్యాటే, ఫుడ్ ఫ్యాట్, మన లెక్కలోకి రాదు, గుర్తుపెట్టుకోండి. అలానే నాటుకోడి వండుతాం, దాంట్లో కొవ్వు అలా వస్తుంది, అది ఫ్యాట్ అంటే అది ఫ్యాటే, కానీ ఫుడ్ ఫ్యాట్, మన ఫ్యాట్ కాదు. నేను ఇప్పుడు చెప్పే ఫ్యాట్ కాదు. మన ఫ్యాట్ అంటే ఏంటి?
మన ఫ్యాట్ డెఫినేషన్ ఏంటంటే, నేను ఇందాక మీకు వంట చేసుకుంటానికి 7 రకాల ఆయిల్స్ చెప్పాను, గుర్తుందండి? 7 ఆయిల్స్ చెప్పాను కదా, 7తో వంట చేసుకోవచ్చని. ఆఖరు చీజు తప్ప మిగిలిన 6 మన 70 గ్రాముల నుంచి 100 చెప్పే ఫ్యాట్ డెఫినేషన్లోకి వస్తాయి. మిగిలిన 6 మీకోసం మళ్ళీ చెప్తున్నాను. 1 కొబ్బరి నూనె, 2 నెయ్యి, 3 ఆలివ్ ఆయిల్, 4 పెరుగు మీద మేగడ, 5 వెన్నపూస, 6వది విజయ, అమూల్ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్. ఈ 6 మాత్రమే వస్తాయి. ఇందాక నేను చెప్పిన చీజ్ వంట చేసుకోవడానికి వస్తుంది తప్ప మనకి ఫ్యాట్ కోటాలోకి ఈ 70 గ్రాముల దాంట్లోకి రాదు. ఎలా తినాలి? ఇంతకాలం ఫ్యాట్ మనం వాడలేదు, ఫ్యాట్ అసలు మనం వేసుకోలేదు. ఏదో 5 గ్రాములు 10 గ్రాములు వేసుకుంటూ గొప్ప. సడన్గా ఇప్పుడు 80-90 గ్రాములు తినాలి. ఎలా అంటే మీరు అనుకోవచ్చు, కూరలు వేస్తాను, ఏదో కూరలు ఎక్కువ వేసేస్తా సరిపోతుందని. నో, వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే, ఉదాహరణకి మీరు ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ తింటున్నారు. కోడిగుడ్డు ఆమ్లెట్ తింటే 3 గుడ్లతో అట్టేస్తున్నారు. 20 గ్రాములు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ మూకుట్లో వేశారు, నెయ్యి వేశారు అనుకోండి, మూకుట్లో వేశారు, ఆమ్లెట్ వేశారు. అందులో తినం కదా, ఆమ్లెట్ని తీసి ప్లేట్లో పెడతాం. ఆ పెట్టినప్పుడు ప్రాసెస్ వేస్ట్ కానీ లేకపోతే మూకుట్లో మిగిలిపోయింది కానీ 12 గ్రాములు అందులో మిగిలిపోతుందండి, మూకుట్లో మిగిలిపోతుంది. ఇక్కడికి మిగిలిన ఆమ్లెట్లో ఒక 3 గ్రాములు మళ్ళీ ప్లేట్కి మనం తినేలోపు కింద ఆయిల్ అంటుకుంటుందండి, అలా నెయ్యి పోతుంది. అంటే 20 గ్రాములు నెయ్యి వేసి కనుక మనం ఆమ్లెట్ వేస్తే నోట్లోకి నికరంగా వెళ్ళేది 5 గ్రాములు అండి, 5 గ్రాములు. ఈవెన్ మీరు చికెన్ని బాగా రోస్ట్ చేసి నెయ్యి వేసి ఫ్రై చేసినా కూడా కొబ్బరి నూనె వేసి నోట్లోకి వెళ్ళదండి, కింద ఉండిపోతుంది, లేదా ప్రాసెస్ వేస్ట్లో పోతుంది. ప్రాసెస్ వేస్ట్ గమనించండి. నేరుగా తీసుకునే నెయ్యి కానీ కూరలో వండేసి పెట్టింది నెయ్యి కానీ రెండు ఒకటి కాదు. కూరలో వండుతాం, అడుగునంత నెయ్యి మేరుకుంటుంది, ఆ నెయ్యి యొక్క పెట్టి ఈ నెయ్యి యొక్క అంటే నో, ప్రాసెస్ చేసిందని వేస్ట్ పోతుంది. అది మన దాంట్లో ప్రోగ్రాంలో పూర్తిగా వర్తించదండి, అది కాదు. సో మనం మ్యాక్సిమం 2 పూటలు 3 పూటలు తింటే 15 గ్రాములు వెళ్తుందండి నెయ్యిగా. మన ఫ్యాటు ఫుడ్ నుంచి 15 గ్రాముల మించి వెళ్ళదు. సో మిగిలిన దాని పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ ఇంకో 60-70 గ్రాములు మనం అది కాకుండా ఇవ్వాల్సి వస్తుంది. ఎలా ఇవ్వాలంటే 60 గ్రాముల వరకు నేరుగా ఇవ్వాలండి. నేరుగా అంటే డైరెక్ట్ తాగేమని కాదు మీనింగు. నేరుగా ఇవ్వాలంటే కూరల్లో కాకుండా అని మీనింగ్. నేరుగా అంటే మీలో వెన్నపూస పెరుగు మీద మేగడ ఇష్టమైన చేయొద్దని ఒకసారి. గుడ్, బాగా ఉన్నారు. సో మీకు హ్యాపీ. మీరు కొబ్బరి నూనె మొన్న లేట్ అయిందని బాధపడాల్సిన పని లేదు. కొబ్బరి నూనె బదులు మీరు ఇది వాడండి, మహా అయితే నల్లోసులో అవుతుంది. లేదా కొబ్బరి నూనె నచ్చితే కొబ్బరి నూనె వాడండి, లేదా కంఫర్టబుల్గా పెరుగు మీద మేగడకో వెనపూసకో షిఫ్ట్ అయిపోండి, కొలుచుకుని తీసుకోండి, మీరు ఇబ్బంది లేదు. రోజులో 2 సార్లుగా 3 సార్లుగా తినేయండి, వెనపూస కానీ మేగడ కానీ. పెరుగు మీద మేగడ గుర్తుపెట్టుకోండి, పాల మీద మేగడ కాదు, పెరుగు మీద మేగడ తినేయండి, వీళ్ళకి సమస్య లేదు. లేదు కొబ్బరి నూనె తాగుదాం, అది మా పెద్ద పడదు అనుకుంటే కొబ్బరి నూనెని ఎవ్వరు కూడా నేరుగా తాగేద్దండి, ఉంది కదా అని తాగేయద్దు. అలానే పొద్దున్నే మొత్తం అన్ని గ్రాములు తాగద్దు. ఇప్పుడు ఒక 60-70 గ్రాములు నేరుగా కొబ్బరి నూనె వదిలిస్తే మీరు ఇందాక బోనస్ సూప్ చెప్పా కదా, అలాంటి సూప్ కానీ తర్వాత గ్రీన్ టీ లాంటివి చెప్తాను, అలాంటి వాటిలో షుగర్లెస్ గ్రీన్ టీ లాంటి వాటిలో లేదా వేడి నీళ్ళలో కానీ కలుపుకుని 10 గ్రాముల చొప్పున ఒక 5-6 సార్లు తీసుకోండి. అర్థమైందండి? రోజు మొత్తంలో కొద్దిగా వేడి సూపుతో కానీ అలా తీసుకోండి. నేరుగా తీసుకోవద్దండి, నేరుగా వద్దు. 10 గ్రాముల చొప్పున అట్లా తీసుకోండి, అలా తీసుకోండి. ఏదైనా అంతే, ఫ్యాట్లో ఏం తీసుకున్నా అంతే. మ్యాక్సిమం కొబ్బరి నూనె ప్రిఫర్ చేయండి, లేదనుకుంటే నెయ్యి కానీ పెరుగు మీద మేగడ కానీ బెస్ట్ ఫలితాలు వస్తాయి తర్వాత. అలా మీరు ప్లాన్ చేయండి. ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే లెక్క పెట్టి కొలుచుకుని తీసుకోవాలండి, కొలతలు. ఇప్పుడు మీరు ఆడవాళ్ళు ఉన్నారు, వంటలు బాగా చేస్తారు, కానీ మీకు కొలతలు తెలీదు. ఇప్పుడు నేను ఒక కప్పులో కొబ్బరి నూనె చూపించి ఎంత ఉంటుంది అంటాను, మీరు చెప్పగలరా? చెప్పండి, మీరు ఎవరైనా చెప్పగలరా? అలానే ఒక 2 స్పూన్లు నెయ్యి తీసుకుంటాను, ఆ 2 స్పూన్లు నెయ్యి చూపించి ఎంత ఉంటుందని చెప్తాను, మీరు చెప్పగలరా ఎంత బరువు ఉంటుందని? సో నేను మీకు గ్రాముల లెక్క చెప్తాను, 70 గ్రాముల నుంచి 100 గ్రాములని. రేపొద్దు నుంచి మీరు మాట్లాడాల్సిన భాష గ్రాములు. ఇన్నాళ్ళు మీరు లెక్కలేలా, ఇప్పుడు లెక్కలేయండి, ఎంత వేస్తున్నామో తెలుసుకోండి, ఒక కూరలో ఎన్ని గ్రాములు వేస్తున్నామో తెలుసుకోండి. ఆ విజ్ఞానం అవసరం, ఇలా అలవాటు చేసుకోండి. దానికి మీరు ఇక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పేటప్పుడు రామకృష్ణ గారు 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి, పొరపాటు కూడా ఈ భాష మాట్లాడద్దు. ఇన్ని గ్రాముల స్పూన్ నెయ్యి వేసుకున్నాం, ఇన్ని గ్రాముల కొబ్బరి నూనె తాగాం, ఇలా చెప్పాలి. ఎలా తెలుస్తుంది?
లెక్క ఎలా తెలుస్తుందంటే మీరు మీ దగ్గరలో ఉండే పచారీ కొట్టుకు వెళ్ళండి. పచారీ కొట్టుకు వెళ్తా ఒక ఖాళీ గిన్నె కొబ్బరి నూనె సీసా తీసుకెళ్ళండి. ఖాళీ గిన్నెని దాంట్లో పెట్టండి, ఆ ఎలక్ట్రానిక్ కాటామే పెట్టండి. 20 గ్రాములు చూపించింది, 20 గ్రాములు చూపించింది. దాన్ని కొబ్బరి నూనె పోయండి. ఇప్పుడు 100 గ్రాములు చూపిస్తుంది కాటా. అంటే దాంట్లో కొబ్బరి నూనె ఎంత ఉన్నట్టండి? 80 గ్రాములు. అలా లెక్కేసుకోండి. ఇప్పుడు మీరు ఆ కొబ్బరి నూనె మీరు ఇంటికి తీసుకొచ్చి ఒక కప్పు నిండా, సపోజ్ ఒక గ్లాస్ నిండా అయింది. మీరు ఇంటికి తీసుకొచ్చి కరిగిన నెయ్యి దాంట్లో పోసి అదే గ్లాస్కి ఇది 100 గ్రాములు నెయ్యి అంటే నో నో, అది కాదు. దానికి మళ్ళా వెళ్ళి కొలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 100 గ్రాముల కొబ్బరి నూనె ఈజ్ నాట్ ఈక్వల్ టు 100 గ్రాముల నెయ్యి. గుర్తుపెట్టుకోండి, రెండు ఒకటి కాదు. అంటే మీరు ఉదాహరణకి పెరుగు మీద మేగడ 100 గ్రాములు కనుక మీరు చూస్తే 1 కప్పు ఉంటే, అదే వెన్నపూస తీసుకుంటే 3 కప్పులు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రెండింటికి తేడా ఉంది. కొలత ముఖ్యం. ఎన్నాళ్ళు మీరు కొలత ఇలా, అందుకని అదుపు తప్పింది. ఇక తెలుసుకోండి, కొలత మీకు అలవాటు అవుతుంది. ఎంత వేస్తున్నాం వంటలో అనేది మీకు అర్థమవుతుంది. కొలుచుకుని తీసుకుని తీరాలి. ఈ ప్రోగ్రాంలో ఎటువంటి ఆప్షన్ లేదు. డే 1 బిగిన్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఫ్యాట్ తీసుకుని తీరాలి. అందుకే దీన్ని పిల్లర్ అన్నాం. పిల్లర్ నెంబర్ 1. నేను మళ్ళా ఈ ప్రోగ్రాం అని తిని నేను 20 గ్రాములు ఇచ్చానండి లేదా 30 గ్రాములు ఇచ్చాను, నో, అలా కుదరదు. లేదా కూరలో 80 గ్రాములు పోసానండి, నో, కుదరదు. గుర్తుపెట్టుకోండి, నో. మీరు 60 గ్రాముల వరకు సూపులతో దాంట్లో ఇస్తే మొత్తం వెళ్ళిపోతుంది. అలా ఇచ్చి తీరాల్సిందే. లేదా ఏదైనా చికెన్ ముక్క పైన బటర్ పెట్టుకుని 2 కలిపి తినేయండి, మీ ఇష్టం. దనపోసి తీసుకుంటారు, చికెన్ ముక్క మీద పెట్టుకుంటారు, తినేయండి, నో ప్రాబ్లం. నేరుగా వెళ్ళి తీరాలి. కూరలు వేసి వండిన ప్రాసెస్ కుదరదు, నో. నాన్ వెజ్ ఉంది కదా, పండగ చేసుకోవచ్చు కదా అనుకుంటే పొరపాటు అండి. నాన్ వెజిటేరియన్ చేసేవాళ్ళు ఈ ప్రోగ్రాంలో చాలా ఈజీగా తగ్గుతారండి, అది కరెక్ట్. ఎందుకంటే నాన్ వెజిటేరియన్లో కార్బోహైడ్రేట్ ఆల్మోస్ట్ గుండు సున్నా. ఆల్మోస్ట్ అంటున్నాను అంటే నెగ్లిజిబుల్ ఉంటుంది, ఆల్మోస్ట్ గుండు సున్నా. కాబట్టి ఈ ప్రోగ్రాంకి చాలా మంచిది. కానీ సేమ్ టైం అందులో ఇంకొకటి గుండు సున్నా కూడా ఉంటుందండి, మరొక గుండు సున్నా ఉంటుంది. అది పీచు పదార్థం ఫైబర్ కూడా గుండు సున్నా అండి. పీచు పదార్థం ఫైబర్ గుండు సున్నా అంటే అది లేకపోతే మలబద్ధకం వస్తుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అందుకని మోషన్ ప్రాబ్లం అవుతుంది. సో నాన్ వెజిటేరియన్స్ కూడా నాన్ వెజిటేరియన్తో పాటుగా విధిగా వెజిటేరియన్ తీసుకుని తీరాలి. గుర్తుపెట్టుకోండి, తీసుకుని తీరాలి. వెజిటేరియన్ వెరీ వెరీ ఎసెన్షియల్. సో వెజిటేరియన్ ఏంటి, ఎలా తీసుకోవాలి? ప్యూర్ వెజిటేరియన్స్కి ఎలాగో ప్రోగ్రామ్ ఇదేననుకోండి. సో వెజిటేరియన్లో 8 కూరగాయలు పూర్తి నిషేధం అండి. 8 కూరగాయలు పూర్తి నిషేధం. ఆ 8లో 5 దుంపలండి, 5 దుంపలు. అందులో 1 బంగాళాదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడదుంప. బంగాళాదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడదుంప. ఈ 5 బ్యాన్, నో. గుర్తుపెట్టుకోండి. ఈ 5 కాకుండా 6వది బీట్రూట్, నో. నెక్స్ట్ కూరరెటి, రా బనానా, కూరరెటి కూడా నో. తెలుసు కదా, కూరరెటి ఓకే కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ 7వది లాస్ట్ది కేటగిరీ బీన్స్ కేటగిరీలో బీన్స్ వస్తాయి. నాటు చిక్కుడు ఉంటుంది కదా, గింజల చిక్కుడు, అది కూడా బ్యాన్. గింజల చిక్కుడు ఇక్కడ అదే అంటారుగా గింజలు, ఎందుకంటే మన తిరుపతి వెళ్తే అంత వేరు పేర్లు చెప్పారు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. ఉల్లిపాయకి దీనికి కూడా వేరుగా చెప్పారు వాళ్ళు, ఎర్రగడ్డ అనేదని. మన భాష ఇదే కదా, కృష్ణా గోదావరి జిల్లాల భాషగా, రైట్. సో గింజల చిక్కుడు నో. బఠానీ కూడా లేదండి. 8 పూర్తిగా నిషేధం. 5 దుంపలు, బీట్రూట్, కూరరెటికాయ, బీన్స్, బఠానీ, నాటు చిక్కుడు, ఇది టోటల్గా బ్యాన్. ఇంత మొక్క కూడా ఈ ప్రోగ్రాం అయ్యే వరకు అంటుకోవడానికి వీల్లేదు, నో. నెక్స్ట్ 3 కూరగాయలు పాక్షికంగా తీసుకోవచ్చు, సెమీగా 3 కూరగాయలు. ఆ 3లో 1 టమాటా. రోజుకి మనిషికే చెప్తాను నేను, ఏ ప్రోగ్రాం ఏ ఐటమ్ అయినా రోజుకి మనిషికి పెద్దదైతే 1, చిన్నవి అయితే 2. గుర్తుపెట్టుకోండి, పెద్దదైతే 1, చిన్నవి అయితే 2. నెక్స్ట్ ఉల్లిపాయ, ఆనియన్, ఇది కూడా అంతే.
రోజుకి మనిషికి పెద్దదైతే 1, చిన్న అయితే 2. మూడోది క్యారెట్, పాక్షికంగా తీసుకోవాల్సిన మూడోది క్యారెట్. క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది? కంటి చూపుకి ఇట్లాంటికి చాలా మంచిది. కానీ మన ప్రోగ్రాంలో ఒక పరిమితి ఉంది. అది 1 క్యారెట్, చిన్న మీడియం నుంచి పెద్ద వరకు 1 క్యారెట్ వరకు తీసుకోవచ్చు. రోజుకి 1, మీడియం సైజు నుంచి పెద్ద సైజులో రోజుకి 1 లిమిట్. సో 8 పూర్తిగా నిషేధించిని, పాక్షికంగా తీసుకోవాల్సిన 3, మొత్తం 11 మినహా మిగిలిన అన్ని కూరగాయలు అపరిమితంగా తీసుకోవచ్చు. అపరిమితంగా అంటే మీరేమో తినలేరులేండి, అదే కిలోలు తినలేరు, మీరు తీసుకోవచ్చు, మిగిలిన లిమిట్ లేదు. సో మిగతా సొరకాయ, బీరకాయ, దోసకాయ, దొండకాయ, గుమ్మడికాయ, కాకరకాయ, పొట్లకాయ, అలా అన్ని ఆకుకూరలు మీరు ఏదైనా సరే అన్నీ కూడా మీరు లిమిట్ లేకుండా తీసుకోవచ్చు. కూరగాయల్ని ఎలా తినాలంటే సలాడ్ చేసి తినచ్చు, సలాడ్ చేసుకోవచ్చు. లేదా అంటే సలాడ్ అంటే చీజ్ కానీ లేదా చక్కగా మన కీరదోసకాయలు లాంటి ఇలాంటి కట్ చేసి లిమిట్లో ఉండే క్యారెట్, 1 క్యారెట్ వరకు చక్కగా సలాడ్స్ తినచ్చు, వాటిలో ఉడకబెట్టి తినచ్చు. లేదా రెగ్యులర్గా కూరలు ఉప్పు కారం మసాలాలు వేసి చక్కగా కూరలు వండి తినచ్చు. మీ ఇష్టం, పచ్చళ్ళు చేసి తినచ్చు, ఆకుకూరలు తినచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఎగ్గు వెజిటేరియన్ కాంబినేషన్లు చేసి తినండి, ఎలానే తినండి. కూరల్లో టేస్ట్ కూడా మీ ఇష్టం, ఎలానే తినండి. పచ్చళ్ళు కూడా తినచ్చు. గోంగూర పచ్చడి చేసుకున్నారు, లేదా గోంగూర పచ్చడి చేసుకుని సలాడ్ ఒకటి చేశారు, చక్కగా సలాడ్ ఒకటి గోంగూర పచ్చడి టేస్ట్గా చేసుకోండి. మీరు పచ్చళ్ళు తినచ్చు. అట్లానే పన్నీర్ అండి, పన్నీరు 100% ప్రోటీన్ అండి. ప్యూర్గా వెజిటేరియన్ తినేవాళ్ళు కంపల్సరీగా పన్నీర్ తీసుకోండి, రోజు కొద్దిగానైనా. రోజుకి మనిషికి 100 గ్రాములు దాటకుండా పన్నీర్ మీరు తీసుకోవచ్చండి, పన్నీరు. సో ఇది 100% ప్రోటీన్. ఇది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నాళ్ళు వాళ్ళు వాడద్దు, లేనాళ్ళు మీరు అలానే కిడ్నీ ప్రాబ్లం ఉన్నాళ్ళు డాక్టర్ సలహాతో చేయాల్సి వస్తుంది. పన్నీర్ 100% ప్రోటీన్ కాబట్టి కొంత ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు కాకుండా మీరు ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ బెస్ట్ ప్రోటీన్, అది తీసుకోండి. పన్నీర్లో నిలవ ఉండేది మీరు తీసుకోవద్దండి, విషంతో సమానం అది. నిలవ ఉండేది తీసుకోవద్దు మీరు. లేదా మన పాలు కాసి 1 నిమ్మకాయ చక్కగానే పిండితే విరిగిపోతుంది, దాన్ని వడగడ్డ తీస్తే పన్నీర్ లాగా అవుతుంది, అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది పన్నీరు. నెక్స్ట్ కొబ్బరి అండి, కొబ్బరి నీళ్ళు నో అండి, గుర్తుపెట్టుకోండి. మావాడు అశోక్ నెల రోజుల్లో, ఆల్మోస్ట్ నెల 15 రోజుల్లో ఒక 24-25 కిలోలు తగ్గాడండి. ఘంటసాల ఇలానే మీటింగ్ చెప్తే, జలదీశ్వరాలయం అని చాలా ఫేమస్ టెంపుల్, దాని ముందు ఇలానే మీటింగ్ జరుగుతుంటే ఏంతో గుళ్ళోకి వెళ్ళాడు, వాళ్ళ తీర్థం కొబ్బరి నీళ్ళు ఇచ్చారు, ఇలా పుచ్చుకున్నాడు. నెక్స్ట్ 15 రోజులకు ఒక 100 గ్రాములు కూడా తగ్గల. అప్పటిదాకా రోజుకి 300 గ్రాములు 500 గ్రాములు అక్కడ తగ్గుతూ వచ్చాడు. నెక్స్ట్ 15 రోజులకు 100 గ్రాములు తగ్గలేదండి. ఆ కొబ్బరి నీళ్ళు అంత కొమ్మ ముంచినాయి, చిన్న తీర్థం, గుర్తుపెట్టుకోండి. సో నేను నో అని చెప్తానంటే నో, గుర్తుపెట్టుకోండి అంతే. చొక్క కూడా అంటుకోవద్దు. అంటే కాన్సెప్ట్ వేరండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రత్యేకమైన కాన్సెప్ట్, మీకు సబ్జెక్ట్ చెప్పలేదు, అది చాలా పెద్ద సబ్జెక్టు. కొంచెం దానికంటే ఇది ముఖ్యం కాబట్టి నేను చెప్పాలంటే 8 గంటలు 9 గంటలు నేను చెప్పగలండి, కానీ సమయాభావం ఉంది కాబట్టి దానికి నేను ప్రాధాన్యత ఇవ్వట్లేదు, దీనికి ఇస్తున్నాను. సో చిన్న పొరపాటు కూడా చేయమాకండి, అది చిన్నదే కదా అనుకోవద్దు. నో, అది కొబ్బరి నీళ్లు తాకూడదు, చొక్క కూడా నాలుగు మీద తగలకూడదు, చొక్క కూడా. అలానే లేత కొబ్బరి ఇంత కూడా అంటుకోవటానికి వీల్లేదండి, లేత కొబ్బరి నో. నేను కొంచెం ఆర్గనైజర్స్ వాళ్ళ మంచినీళ్ళు కూడా అందించి ఏర్పాటు చేయండి, కొంతమంది ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అందరికీ కొంచెం గ్లాసుల్లో పెడతామంటే లేచేళ్ళతో ఇబ్బంది పడుతున్నారు, కొద్దిగా వీలైతే గ్లాసుల్లో పంపించాడు చూడండి అవకాశం ఉంటే. సో నెక్స్ట్ లేత కొబ్బరి నో. కానీ మనం గుళ్ళో కొడతాం కదా, ముదురు కొబ్బరికాయ కొడతాం కదా, అది రోజుకి మనిషికి అరచెప్ప వరకు తీసుకోవచ్చండి. ముదురు కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ రోజుకి మనిషికి అరచెప్ప వరకు తీసుకోవచ్చు. కొబ్బరిని ఎలా తీసుకోవాలి, మీరు ఒక కొబ్బరి ముక్క తీసుకుని నేరుగా తినేయచ్చు, లేకపోతే కొబ్బరిది తురుముకుని కూరల్లో వేసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్లో కానీ వెజిటేరియన్లో కానీ తురుముకుని వేసుకోవచ్చు. లేకపోతే మీరు కొబ్బరి చట్నీ చేసుకుని సలాడ్తో పాటు నంజు తినచ్చండి, ఎలా అయినా తినచ్చు. కానీ కొబ్బరి పాలతో చేస్తానంటే నో, గుర్తుపెట్టుకోండి. అది పీచు పదార్థం, ఫైబర్ బాగా ఉంటుంది, అందుకు చెప్తున్నాం. పాలు తీసేస్తే దాని వలన ఉపయోగం ఉండదు. నో, మీరు కొబ్బరిని అలా వాడుకోవచ్చు. నెక్స్ట్
పాలండి. పాలు అసలు చుక్క పాలు కూడా తాగకూడదండి. నో, చుక్క పాలు కూడా తాగకూడదు. అయ్య బాబు, సముద్రం లేపినట్టు అయిపోయారు కంత. జనం అంతా కాఫీలు దాకా బతికేస్తున్నారు. ఏదో మహేష్ బాబు అంటాడు ఏదో సినిమాలో, ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారని. అయ్య బాబు, కాఫీకి ఎంత డిమాండ్ ఉందా? రైట్. సో ఊరినే అంతా మగాళ్ళని ఆడిపోసుకుంటారు కానండి, ఆడాళ్ళు కాఫీ పెద్ద వ్యసనం అండి. వాళ్ళు దాన్ని వదలరు. అంతా వీళ్ళు మా ఆయన తాగొచ్చాడు అంటారు. వీళ్ళు 10 కాఫీలు తాగుతారు ఓ పక్కన. సో రైట్, కాఫీ టీలు తాగచ్చు శుభ్రంగా, కానీ అది అశ్వత్థామ హతహ వరకే. కుంజరహ ఫిట్టింగ్ ఉంది వెనక. మళ్ళీ కాఫీ టీలు మీరు తాగచ్చు, కానీ అందులో పాలు పంచదార ఉండడానికి వీలేదండి. అలా ఏంటంటే ప్రపంచం మొత్తం కాఫీలు దాకా బతికేస్తుందండి. కాదండి, పండంటిని బిడ్డను ఎత్తుకోవాలంటే కనీసం ప్రసవ నొప్పులు పడటం విద్యుత్ ధర్మం అండి. అప్పుడే తల్లికో వాల్యూ. ఊరిని ఎట్లా స్విచ్ చేసినట్టు వచ్చేస్తే విలువే ఉంటుందండి తల్లికి. అట్లానే పొగరం కూడా కాస్త వాల్యూ ఉండాలంటే చిన్న చిన్న త్యాగాలు ఉండాలి కొన్నాళ్ళు. ఊరిని అలా తగ్గకూడదు, దేనికైనా చిన్న త్యాగాలు అవసరం. సో కాఫీ టీలు మీరు తాగొచ్చు, కానీ పాలు తీపి ఉండకూడదండి. పంచదార అంటే మళ్ళీ మీరు రిగ్గింగ్ చేసి తేనేసుకోవచ్చు ఇంకోటి అనుకుంటారు. నో 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 షుగర్, నో స్వీట్. స్వీట్ అనేది లేదు. సో బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, వైట్ టీ లేదా గ్రీన్ టీ షుగర్లెస్, ఏదైనా షుగర్లెస్ తీసుకోండి. లేకపోతే ఇంటర్నెట్లో కొట్టి చూడండి, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అది అంటే కాఫీలో డికాక్షన్లో బటర్ వేసి మిక్స్ చేస్తారండి. చాలా ఫేమస్ అది విదేశాల్లో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి 2 లాభాలండి. ఒక లాభం ఏంటంటే, మీరు ఇందాక కొబ్బరి నూనె తీసుకోమన్నాను కదా, నేరుగా తీసుకుంటాం అంటే కొబ్బరి నూనె తొందరగా మింగుడు పడదు. అక్కడ చిన్న ప్రాబ్లంలు ఉంటాయండి. సైకలాజికల్ సమస్య మనందరికీ ఏంటంటే, సైకలాజికల్ సమస్య. కొబ్బరి నూనె చూడగానే ఇన్నాళ్ళు తలక రాసేవాళ్ళం, లేదా కాళ్ళకి మర్దన చేయించుకునేవాళ్ళం. ఆ మసాజులు చేయించుకునే ఆయిల్ని నోటితో తాగాలంటే ఫీలింగ్, అది సైకలాజికల్ ఫీలింగే. ఆయిల్గా చాలా మంచిది. సైకలాజికల్ ఫీలింగ్ ఎలాంటిదంటే, నాకు మా పిల్లలకి మా పక్కనింటి ఆయన ఎప్పుడు అడవి పంది మాంసం తెచ్చిస్తారండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దాన్ని. అసలు ఎంత బాగా, చాలా చాలా ఇష్టం. అందులో మా అత్తగారు బాగా చేస్తుంది. అది చేసి పంపిస్తే నాన్న చాలా బాగుంది, తిని అంటారు. సరే, నేను ఏదో వాళ్ళు బలవంతం చేస్తారని ప్లేట్ ముందు కూర్చుంటా. ప్లేట్ ముందు కూర్చోగానే ముద్ద నోట్లో కలిపే టైంకి నాకు మన పల్లెటూళ్ళు పెరిగినాళ్ళం కదా చిన్నప్పుడు, ఈ రోడ్ల పక్క తిరిగే పందులు, ఆ సీన్ గుర్తొస్తుంది నాకు. సినిమా ఇక్కడ దాకా వెళ్తాం ముద్ద, అక్కడి నుంచి దిగదు. మా వాళ్ళు లొట్లేస్తా నానా భలే ఉంది, తిను అంటూ ఉంటారు. నాకేమో ఫ్లాష్ బ్యాక్లో గిర్రుని తిరుగుతూ ఉంటుంది. ఇక చెయ్యి ఎక్కడికి వస్తుంది, కానీ ఇక్కడి నుంచి నోట్లోకి మాత్రం వెళ్ళదు. అంటే నాకు తెలిసి అది చాలా మంచిది, అడుగు పంది శ్రేష్టమైంది, దానికి దీనికి సంబంధం లేదని. కానీ ఫీలింగ్ అలా ఉంటుంది. అలా కొబ్బరి ఫీలింగ్ ఎవరిని ఉంటే, ఆ ఫీలింగ్ కారణంగా నిరభ్యంతరంగా వెన్నపూసలు బట్టలకు వెళ్ళిపోండి. అంతేగాని దాన్ని బట్టి కేలాడద్దు. కంఫర్ట్ ముఖ్యం. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, 2 గంటలు నిలబడేలాకంటే 4 గంటలు పొడుకుని వెళ్తాం. ఏమవుతుంది? సుఖంగా ఉండాలి. ఒక ప్రోగ్రాం చేసామంటే కంఫర్ట్గా ఉండాలి. అది అందుకని ఈ ప్రోగ్రాం అలా డిజైన్ చేశాను. సో మీరు పాలు అలాంటివి తీసుకోండి. పాలు లాంటి, కాఫీ లాంటివి తీసుకోదలిస్తే డికాక్షన్ మీరు ఎక్కడ ఉంది కదా, దాంతో కలిపి తీసుకోండి. ఒకటి మీ అదృష్టం బాగుండి కాఫీ రుచి మీకు కనుక డామినేట్ చేసి ఆ ఫ్యాట్ అలా వెళ్ళిపోయింది అనుకోండి, వెగుటు లేకుండా చక్కగా కళ్ళు మూసుకుని కాఫీ రుచిలో వెళ్ళిపోతుంది. లేదు, అంత అద్భుతమైన కాఫీ తాగి రామకృష్ణ గారి పుణ్యం అంటే దిక్కుమాల కాఫీ తాగాల్సి వచ్చిందని మీరు ఫీల్ అయితే, ఆ దెబ్బగా దిక్కుమాల అలవాటు అక్కడితో పోతుంది శాశ్వతంగా. గుర్తుపెట్టుకోండి, ఒక అలవాటు ఎప్పుడూ మన బానిస చేయకూడదండి. మనం అలవాటు నాడించాలి, కానీ అలవాటు మనం నాడించకూడదు. నేను ముందే కూడా ఉండలేను, సాయంత్రం కల్లా కాఫీ పడప తలనొప్పి వస్తుంది, అది వ్యసనం అండి. వ్యసనానికి ఎప్పుడు దూరంగా ఉండాలి. మనం తినాలి, తాగాలి, కానీ వద్దంటే మానేయగలిగట్టు ఉండాలి. మన చేతిలో ఉండాలి, స్విచ్ మన చేతిలో ఉండాలి. మనం స్విచ్ తెలిగే రిమోట్లాగా మనం మారకూడదు, గుర్తుపెట్టుకోండి. సో అలా తాగండి. బ్లాక్ టీ ఎవరైనా తాగుతారు, మామూలుగా గ్రీన్ టీ ఎవరైనా తాగుతారు కదా, గ్రీన్ టీలో చక్కగా మీరు బటర్ వేసి తీసుకోవచ్చు, అలా తీసుకోండి. అలానే నేను మిమ్మల్ని పాలు నేరుగా తాగొద్దన్నాను, అట్లానే కాఫీ టీల్లో వద్దన్నాను. కానీ మనకి సొరకాయ, బీరకాయ లాంటి పాలకూరల్ని మనం జస్ట్ వండుకుంటాం కదా, కొంచెం పాలు పోసి వండుకుంటాం కదా. ఏమో వండుతారా మీరు? సొరకాయ, బీరకాయ లాంటి పాలకూర కూరలో వండుతారు కదా. అది అలా వండటం కోసం మీరు పాలు పోసి వండుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అలా వండటం కోసం మీరు పాలు పోసి వండుకోవచ్చు. ఇదేంటి రామకృష్ణ గారు, అదేంటి అక్కడ కాఫీ టీ వద్దన్నారు, పాలు తాగొద్దన్నారు, ఇక్కడ చేయమన్నారంటే ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ తేడా ఉంది. ఇందాక ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, నేను మీ కోడిగుడ్డు గురించి చెప్తా. కోడిగుడ్డుని నెయ్యిలో వేయించుకు తినండి అని చెప్పాను.
డైరెక్ట్గా ఉప్పు కారం నంచుకోవద్దని చెప్పాను. రెండు గుర్తుందా తేడా? తేడా ఏంటంటే ప్రాసెస్ చేయటం. పాలు ఇక్కడ ప్రాసెస్ అవుతాయి. కాఫీ టీలో కానీ నేరుగా కానీ ప్రాసెస్ అవ్వు. చుక్క కూడా ప్రమాదం. ఇక్కడ ప్రాసెస్ అయింది, ఇబ్బంది లేదు. రెండింటికి తేడా ఉంది, గమనించండి. సో మీరు పాలు వాడుకోవచ్చు. పాలు వాడమన్నాం కదా అని ఇన్ని పాలలో ఇంత కూర కాదు, నో చీటింగ్స్. ఎన్ని పాలలో ఇంత కూరలో ఇన్ని పాలు పోస్తారు కదా, అన్నే చేయండి, చీటింగ్లు చేయొద్దు. సో నెక్స్ట్ మీకు ఇంకోటి కూడా చెప్పే, పాల మీద మేకడ తీసుకోవద్దని. కానీ నేరుగా 70 నుంచి 100 గ్రాముల కోటాలు తీసుకోకూడదు, కానీ పాల మీద మేకడతో కూడా కూర వండుకోవచ్చు. ఉదాహరణకు ఒక తోటకూర కూరని ఇన్నాళ్ళు మనం ఏం చేస్తా వచ్చామంటే, ఒక రీఫైండ్ ఆయిల్ పెట్టుకుని ఎప్పుడు అదే కొట్టుడు, ఏ కూర ఉన్నా అదే పోసేసేవాళ్ళం. ఇప్పుడు మార్చండి. మీ చేతిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరోజు కొబ్బరి నూనెతో వండండి, అదే కూర మరుస రోజు నెయ్యితో వండండి, అదే కూర మరుస రోజు మేకడతో వండండి, ఒకరోజు పాల మీద మేకడతో వండండి, ఒకరోజు ఆలివ్ ఆయిల్తో వండండి. మార్చండి. మీ చేతిలో చాలా ఆయుధాలు వస్తున్నాయి. మేము ఇంకా వెబ్సైట్ ఒకటి ప్రిపేర్ చేస్తాం, వస్తుంది మన వెబ్సైటు. దాంట్లో ఇండియాలో టాప్ మోస్ట్ చెఫ్తో చేస్తున్నాం. మన ప్రోగ్రామ్కి అనుకూలంగా ఉండే 1000 పైన వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ వంటకాలు ఆల్మోస్ట్ 1000 పైన రెసిపీస్ ఎలా చేయాలి ఫొటోస్తో సహా వస్తున్నాయి. అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. టోటల్ యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తాయి. అందరికీ అన్నీ వస్తాయండి. అప్పుడు ఇక ఎన్ని కావాలంటే అని తినచ్చండి, ఇబ్బంది లేదు. మన ప్రోగ్రామ్ అద్భుత టాప్ మోస్ట్ చెఫ్లు డిజైన్ చేస్తున్నారు ప్రోగ్రామ్. మన ప్రోగ్రాంలో అన్నీ వస్తాయి, చాలా రకాల ఐటమ్స్ వస్తాయి, అసలు మీరు ఊహించడం కూడా ఊహించలేరు. సో అలా చేయండి. సో ఇలా తీసుకోండి. నెక్స్ట్ పాల మీద మేకడ కూడా అలా వాడుకోండి. కానీ పాలు కానీ పాల మీద మేకడ కానీ నేరుగా నాలుగు మీద తగలటానికి వీల్లేదు. నెక్స్ట్ పెరుగు అండి. పెరుగు నో గుర్తుపెట్టుకోండి. పెరుగు తినకూడదు, కానీ మజ్జిగ చేసుకోవచ్చండి. నిమ్మకాయ మజ్జిగ చేసి తాగొచ్చు. ఎందుకు చేసుకోవాలంటే మీకు ఈ స్టేజ్లో నేను పిల్లర్ నెంబర్ 2 చెప్తానండి. పిల్లర్ నెంబర్ 2 ఏంటంటే, ఈ ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 3 నిమ్మకాయలు తీసుకుని తీరాలి. 3 నిమ్మకాయలు అంటే మనం రోజులో తీసుకోవాలంటే, కూరలో పిండామనుకోండి, అసలే ఒట్టి కూరలు తింటాం, దాని రుచిపోతుంది. కాబట్టి మనం మామూలుగా నిమ్మకాయ మజ్జిగ ఇష్టంగా తాగుతాం రెగ్యులర్గా. పెరుగు నిషేధం అయినప్పటికీ కూడా మజ్జిగ నిమ్మకాయ సెకండ్ పిల్లర్ని కంఫర్టబుల్గా పంపించడం కోసం ఇక్కడ మనం మజ్జిగ అలౌడ్. మజ్జిగ ఎలా చేయాలంటే చాలా చక్కటి ప్రాసెస్. మళ్ళీ మీరు పెద్ద బాహుబలి రేంజ్లో ఊహించుకోవద్దు. చాలా లో బడ్జెట్ సీరియల్ రేంజ్లో ఉంటుంది ఇది, టీవీ సీరియల్ రేంజ్లో. జస్ట్ 2 స్పూన్ల పెరుగుకి లీటర్ నీళ్ళు కలపాలి. దాని పేరు దిక్కుమాలిన మజ్జిగ. ఎవడికి ఇచ్చామనుకోండి, మనం పేరు పెట్టాం కాబట్టి మజ్జిగ, లేకపోతే ఎవడు గుర్తుపట్టాడు దాన్ని. సో మనం పేరు పెట్టాం కాబట్టి మజ్జిగ, అంతే. అది దానికి ఎవడికి ఇస్తే మనిషి అన్నాడు, ఎవడంది మజ్జిగ అంటాడరా అంటాడు ఎవడైనా సరే, అది ఇస్తే. అలా ఉండాలి, ఎందుకంటే పెరుగు బ్యాన్ కాబట్టి. కానీ దానికి రుచిగా ఉండటం కోసం మీరు ఏం చేస్తారంటే, పచ్చిమిరకాయలు కలుపుకోండి, అల్లం కలుపుకోండి, లేదా దబ్బాకు లాంటివి వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, మీ ఇష్టం. ఎసెన్స్ అన్నీ కలుపుకోండి. కానీ నో సాల్ట్. కుమ్మేద్దాం అనుకున్నారా? నో సాల్ట్ గుర్తుపెట్టుకోండి. నో సాల్ట్. నేను ఇందాక నుంచి కూరల్లో ఉప్పు కారం మీకు పెద్ద ఆంక్షలు చెప్పలేదు, గమనించారా? ఎందుకు వద్దంటున్నాను ఇక్కడ? నేరుగా తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నేరుగా తీసుకునే ఉప్పు హానికరం. మనకి కృష్ణా గుంటూరు జిల్లాలకి మనం రాజధాని జిల్లాలుగా పేరు. మనం ఇంకో దానికి కూడా రాజధాని తెలుసండి. మనం బాణపొట్టలకు కూడా రాజధాని అండి, గుర్తుపెట్టుకోండి. కృష్ణా గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద బొజ్జలు ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే, ఈ 2 జిల్లాలు కొద్దిగా చుట్టుపక్కల జిల్లాల్లో ఒక అలవాటు ఉంది. మనం పెరుగులో కానీ మజ్జిగన్నలో కానీ నేరుగా ఉప్పు కలుపుకుని తింటాం మన జిల్లాల్లో. మిగిలిన జిల్లాల్లో అలా తినరు. ఉప్పు కలుపు తినటం వలన వాటర్ని హెల్డ్ చేస్తుంది. అది ఉప్పు ఎప్పుడు వాటర్ నట్టి పెడుతుంది. మీరు అందుకే లావుగుండి ఆడాలని చూడండి, జాకెట్ దాటి చేతులుండి సెగ్గడ్డ వచ్చినట్టు నున్నగా ఉంటాయి. మీరు అలా నొక్కితే సొట్ట కూడా పడతారు. వాళ్ళకి మందు పరిష్కారం ఏం లేదు. సింపుల్గా ఉప్పు ఆపేయండి. ఒక వారం రోజులు, ఒక 4 రోజులు ఉప్పు ఆపేస్తే 6-7 కిలోలు తగ్గుతారండి. నీరంతా దిగిపోతుంది ఉప్పు ఆపేస్తే. ఉప్పు అలా పట్టి ఉంచుతుంది. నేరుగా తీసుకున్న ఉప్పు ప్రమాదకరం కాబట్టి పొరపాటును కూడా మజ్జిగలో నో సాల్ట్ గుర్తుపెట్టుకోండి. అది కేవలం ఆ 3 నిమ్మకాయలు స్మూత్గా పంపడానికి మాత్రమే వాడుకోవాలి, అది గమనించండి. సో పిల్లర్ నెంబర్ 2 అది. పిల్లర్ నెంబర్ 3 జాగ్రత్త అండి. పిల్లర్స్ విషయంలో చాలా జాగ్రత్త. మొదటి రోజు నుంచి
చివరి రోజు వరకు చేసి తీరాలి. ఏ విధమైన మినహాయింపు లేదు. సో పిల్లర్ నెంబర్ 3, ఈ ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్ళు తాగి తీరాలి. అంటే ఆడవాళ్ళు అయితే 3, 4 తాగితే మంచిది. తాగలేమనుకుంటే 3 కనీసం తాగాలి ఆడవాళ్ళకి. జెంట్స్ మాత్రం 4 లీటర్ల నీళ్ళు తాగి తీరాలి, గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు 3 నుంచి 4. ఎక్కువ తాగుతానంటారా మీ ఇష్టం. 3 నిమ్మకాలంటే ఎక్కువ అంటారా మీ ఇష్టం. తక్కువ తాగకూడదు, గుర్తుపెట్టుకోండి. నీళ్లు ఆ నీళ్ల మజ్జిగతో కలిపి. ఇది పిల్లర్ నెంబర్ 3. పిల్లర్ నెంబర్ 4, ఈ ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకుని తీరాలి, గుర్తుపెట్టుకోండి. మల్టీవిటమిన్ ఇది ఆహారం అండి. యాక్చువల్గా మందు అనుకున్నారు, ట్యాబ్లెట్ కాదు, ఫుడ్ సప్లిమెంట్ ఇది. మీరు Have you heard about Akasoli? These are the cutting-edge orthopedic... ఫుడ్ సప్లిమెంట్ ఇది. మీరు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ నార్మల్గా ఇంగ్లీష్ మెడికల్ షాప్లోకి తీసుకుంటే 10 రూపాయల నుంచి 20 రూపాయలు అలా ఉంటుందండి. అదే జనరిక్ షాపులు ఉన్నాయండి, ఇక్కడ జనరిక్ షాపులు ఉన్నాయి కదా, జనరిక్ షాపులో తీసుకుంటే 2 రూపాయల నుంచి 3 రూపాయలు పడుతుందండి. అది తెచ్చుకోండి. పెద్ద షీట్ తెచ్చుకుంటే ఫ్యామిలీ అందరికీ పనికి వస్తుంది. ఈ 4 పిల్లర్లు. ఫస్ట్ పిల్లర్ 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్. సెకండ్ పిల్లర్ 3 నిమ్మకాయలు. థర్డ్ పిల్లర్ 4 లీటర్లు, 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్ళు. ఫోర్త్ పిల్లర్ లాస్ట్ది మీరు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇది అట్లానే వెజిటేరియన్లో సూప్ పెట్టుకోవచ్చండి. వెజిటేరియన్ సూప్ ఎలా పెట్టుకోవాలంటే నిషేధించిన 8 కూరగాయలు మినహా మిగిలిన అన్నీ వేసుకుని 1.5 కిలో నుంచి 1.5 కిలో ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. కత్తితో కట్ చేసుకుని, అంటే అన్నీ సొరకాయ, బీరకాయ, దొండకాయ, టమాటా, పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసుకుని కుక్కర్లో పడేసి 1/2 లీటర్ నీళ్లు పోయండి. 1/2 లీటర్ నీళ్లు పోసి 8 నుంచి 9 కోతలు రానియండి కుక్కర్లో. 8-9 కోతలు వచ్చిన తర్వాత ఆ పలుపుని జాగ్రత్తగా పిండి తీసేయండి. పలుపుని లైట్గా, గట్టిగా, బలంగా కస్తేరా కాదు, జస్ట్ ఎలా అని ఆ నీరు ఒడిగలేదా కొంచెం తీసేయండి. అది అన్నీ వేసుకుంటారు పచ్చిమిరకాయలు కాబట్టి అన్నీ బాగుంటాయి. మీరు అవసరమైతే తాలింపు పెట్టుకోండి రుచి కోసం, లేకపోతే నేరుగా తీసుకున్న పర్లేదు. అలా సూప్, వెజిటేరియన్ సూప్ కూడా మంచిది. అది ఇన్స్టెంట్గా అయిపోతుంది, మరగవసరం లేదు, ఇన్స్టెంట్గా అయిపోతుంది. కూరగాయల సూపులో పొరపాటును కూడా టమాటా సూప్, క్యారెట్ సూప్ తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. సూప్ అంటే హోటల్కి వెళ్ళి తాగకూడదు, ఓన్లీ ఇంట్లో పెట్టుకునేది. క్లియర్ సూప్ అంటే ఇతరత్ర మన కార్న్ ఫ్లేవర్ కానీ కార్నే కలుపుతారు, నో, ఎసెన్స్ ఏం వేయకూడదు. క్లియర్ సూప్ అలా పెట్టుకుని సూప్ వాడుకోండి. మీరు కావాలంటే మష్రూమ్ సూప్ కానీ లేదా ఇంకా ఏదన్నా సొరకాయ సూప్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. సూప్లో ముక్క అంటుకోకూడదని గుర్తుపెట్టుకోండి, సూప్ రూల్. పొరపాటును కూడా ముక్క అనేది మీరు అంటుకోకూడదు, సూప్ రూల్. నెక్స్ట్ సూప్ మీరు తీసుకోవచ్చు కానీ, సలాడ్ తీసుకోవచ్చు కానీ, వెజిటబుల్ జ్యూస్ నో, నో జ్యూస్, గుర్తుపెట్టుకోండి. సలాడ్ తినండి లేదా సూప్ తాగండి, అంతేగాని జ్యూస్ లేదు. అంటే పచ్చిది ఇలా వేసేసి తినటం, ఆ మిక్సీలో చేయటం లేదు, నో, జ్యూస్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. వెజిటబుల్ మీరు హాని కాదు అనుకుంటే చాలా పొరపాటు. వెజిటేరియన్ మనిషి ఆరోగ్యానికి చాలా హానికరం. దాన్ని యథాతథంగా తీసుకుంటే, గుర్తుపెట్టుకోండి, యథాతథంగా తీసుకుంటే. ఒక రైతుతో, ఒక క్యాలీఫ్లవర్ పండించిన రైతుతో మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే డైరెక్ట్ ఉండితే అతను తిండు. ఎందుకు తిండంటే దాన్ని పురుగు మందుల విషంతో స్నానం చేస్తారు కాబట్టి, గుర్తుపెట్టుకోండి. పురుగు మందుల విషంతో ముంచి లేపుతారు కాబట్టి అది తినరు. మీరు ఏ వెజిటేరియన్ తీసుకున్నా సరే ఖచ్చితంగా కడిగి తీసుకుని తీరాలి, గుర్తుపెట్టుకోండి. కడిగి తీసుకోవాలి. ఉప్పు నీళ్ళలో, దేంట్లో, నీళ్ళలో కాదు, మన ఉప్పులో పెట్టి నీళ్ళలో 2 సార్లు ఉప్పు నీళ్ళలో కడిగి ఆ తర్వాతే తినండి. కొంతమంది బెండకాయలు లాంటి కడగరు ఆడవాళ్ళు, తుడుస్తారు క్లాత్ పెట్టి, నో, దాన్ని కూడా కడగాల్సిందే. మనం ఎందులోనూ సేఫ్టీలో లేవండి. ఇది క్యాన్సర్ యుగం, క్యాన్సర్ ఎన్నో రకాలుగా వస్తాయింది. వాటిల్లో ముఖ్య కారణం కూరగాయల మీద ఉండే ఈ విష పదార్థాలు కూడా కారణం. సో మీరు ఇంకోటి ఏం చేయాలంటే, ఉదాహరణకి మనం కారం కొట్టిస్తాం. మనం ఏమనుకుంటామంటే ఎండు మిరగాయలు వెళ్ళి మన పండు మిరగాయలు తెచ్చుకుని ఆ కొట్లో కొనుక్కున్నాం, మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి మన కురాన్ని పంపించి పట్టించుకున్నాం, మనం ఫుల్ సేఫ్లో ఉన్నాం అనుకుంటారు. నో, మీరు సేఫ్గా లేరు. ఎండు మిరపకాయలు నెక్స్ట్ టైం తెచ్చిన తర్వాత తెచ్చుకుని శుభ్రంగా నీళ్ళలో వేసి కడగండి. కడిగి చూడండి, విషం అలా పైకి తేలొస్తుంది, చూడండి ఎట్లాంటి విషం తేలుతుందో. ఆ విషం తీసేసినాక మెత్తబడితే మెత్తబడి మంచి ఎండలో, పెళ్ళపెళ్ళాడే ఎండలో 4 రోజులు పెట్టండి, 5 రోజులు పెట్టండి. అది క్యాన్సరస్. సంవత్సరం మొత్తం వాడతాం
చాలా ప్రమాదం. ఇక నుంచి అలా కడిగి వాడండి. ఇంకా ప్రమాదకరమైన విషయాలు ఏంటంటే కొన్ని కొన్ని ఉన్నాయండి. ఉదాహరణకి మనం ఈ మధ్య కొత్తగా వచ్చినాయి, ఈ మధ్య ఏం లేవు, 10-15 ఏళ్ళు అయింది. ఈ సబ్బులు ఇలాంటివి పెట్టి డిటర్జెంట్స్ పెట్టి అంట్లు తోముతున్నాం. అంట్లు తోమితే మీరు చూడండి, పని అమ్మాయి కడుగుతుంది లేకపోతే మనం కడుగుతాం, ఆ జిడ్డు పోదండి దానికి. ఆ జిడ్డు మీదే ఆ పాత్రతో వంట చేస్తున్నాం లేదా ఆ పళ్ళులో తింటున్నాం. అది క్యాన్సరస్. ఒకప్పుడు మనం తవుడు ఈ కచ్చిక లాంటి బొగ్గు పొడి కలిపి మన చక్కగా తోమేవాళ్ళం. ప్రకృతి ఇచ్చింది, ఏ ఇది లేదండి, చాలా అద్భుతంగా ఉండేది. అది చాలా చాలా మెరుగు. ఇప్పుడు వచ్చిన దాంట్లో విషం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఆ జిడ్డు వదలట్లా. చివరికి మన చేతికి కడుక్కునే సెన్సైజర్లు ఇవి ఉన్నాయి, వాటికి కూడా జిడ్డు వదలలేదండి. జిడ్డు ప్రమాదకరం, గుర్తుపెట్టుకోండి. ఆ జిడ్డు క్యాన్సర్ని కలిగిస్తుంది.